ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అండ్ గ్యాంగ్ భూదందా తుట్టి కదిలింది. 100 కాదు 100 ఎకరాల కబ్జాకు కథ నడిపారనే నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఖరీదైన స్థలాలపై కన్నేసి ఫేక్ డాక్యుమెంట్లతో బెదిరించి జీపీఏలు రాయించుకున్న వైనాలు వెలుగులోకొస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలే కాదు, కోట్ల విలువైన ప్రైవేట్ భూములను కబళించేందుకు కూడా కుట్ర పన్నింది దీపక్ రెడ్డి అండ్ గ్యాంగ్. అప్పుడెప్పుడో పాకిస్తాన్కు వెళ్లిపోయిన కాంది సీకుల భూములపై కూడా దీపక్ రెడ్డి ముఠా కన్నేసింది. తీగలాగితే దీపక్ రెడ్డి భూ అక్రమాల డొంక కదులుతోంది. ఫేక్ డాక్యుమెంట్లతో షేక్పేట్లో ప్రభుత్వ భూములనే కాదు, ప్రైవేట్ భూములను కూడా షేక్ చేశారు దీపక్ రెడ్డి అండ్ గ్యాంగ్. సర్కారు భూములు, ప్రైవేట్ భూములు అనే తేడా లేకుండా టోలీ చౌక్లో 275 అసైన్డ్ భూమి సహా 3 ఎకరాలకు పైగా ప్రైవేటు భూమిని కూడా దీపక్ రెడ్డి కబ్జాలో ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. మార్కెట్ రేటు ప్రకారం ఈ భూముల విలువ 6,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని చంచలగూడ జైలుకు తరలించారు. భూ ఆక్రమణ కేసుల్లో దీపక్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. న్యాయవాది శైలేష్ సక్సేనా సాయంతో భూమిని ఆక్రమించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్లో 165 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారని ఆరోపణలున్నాయి. దీపక్ రెడ్డిపై గతంలో కూడా 6 కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, ఆసిఫ్ నగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. 2012లో అనంతపురంలోని రాయదుర్గం నుండి దీపక్ రెడ్డి పోటీ చేశారు. తనకు 7,000 కోట్ల ఆస్తులున్నట్టు ఈసీకి అఫిడవిట్ దాఖలు చేశారు. ఇనాం భూముల విషయంలో చనిపోయిన వ్యక్తుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించారని దీపక్ రెడ్డిపై కేసులున్నాయి. అయితే తనకు ఈ కేసుతో సంబంధమే లేదంటున్నాడు దీపక్ రెడ్డి. తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని చెబుతున్నాడు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తన ఫింగర్ ప్రింట్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు దీపక్ రెడ్డి. ఫాల్స్ కేసు బుక్ అయింది. క్లియర్ గా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అనిన తర్వాత కూడా ఈ కేసు బుక్ అయింది. నా సిగ్నేచర్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపిస్తే తెలిసిపోద్ది ఇమీడియట్ గా నా సిగ్నేచరో కాదు అని చెప్పి. అది కూడా చెక్ చేయకుండా ఏదో ఒక కోణంలో ఈ కేసు బుక్ అవటం జరిగింది. త్వరలో ఈ నిజాలనే నేను బయట పెట్టబోతున్నాను. నా సిగ్నేచర్ కాదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పంపించలేదు చెకింగ్ కూడా. నేను నిజాలు తెలుపుతాను. దీంతో ఉండే రాజకీయ కోణాలు, దీని వెనకాల ఉండే దొంగల గురించి మేము తెలుపుతాను. దీపక్ రెడ్డి 100 ఎకరాల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని సిసిఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. నకిలీ పత్రాలతో కోర్టుల్లో కేసులు వేశారని చెబుతున్నారు. బోజుగుట్టలో 78 ఎకరాల భూమిపై నకిలీ పత్రాలు సృష్టించారని, బంజారాహిల్స్లోని సర్వే నెంబర్ 102లో 3 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారని సిసిఎస్ పోలీసులు తెలిపారు. షేక్పేట్ సర్వే నెంబర్ 102లో 12 ఎకరాలు కబ్జా చేశారని, దీనిపై అన్ని పత్రాలు పరిశీలిస్తే నకిలీవేనని తేలిందని అంటున్నారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపాక ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది అంటున్నారు డీసీపీ. 2007 నుండి భూముల విషయంలో దీపక్ రెడ్డిపై కేసులు ఉన్నాయని, పక్కా ఆధారాలతోనే కేసులు నమోదు చేశామంటున్నారు. సిసిఎస్లో ఒక సివిల్ అడ్వకేట్ శైలేష్ సక్సేనా ఆఫ్ మొగల్పుర మరియు దీపక్ రెడ్డిని ఆంధ్ర అనంతపూర్కు చెందినటువంటి ఎమ్మెల్సీ, అతనితో పాటు ఇంకా కొందరు వ్యక్తులు గవర్నమెంట్ వీకర్ సెక్షన్కి అలాట్ చేసినటువంటి ల్యాండ్ని వీళ్ళు ఫిక్సియస్ నేమ్స్ మీద డాక్యుమెంట్లు తయారు చేసి, సేల్ డీడ్లు కానీ జీపీఎల్ కానీ ఇలాంటి డాక్యుమెంట్లు తయారు చేసి ఫేక్ వ్యక్తులతోటి ఫేక్ పేర్ల మీద సివిల్ కోర్టులో, హైకోర్టులో కేసులు ఫైల్ చేస్తూ అట్టి భూములను సుమారుగా ఒక 100 ఎకరాల భూములను, కోట్ల విలువ చేసే భూములను ఆక్యుపై చేసుకోవడం, లిటిగేషన్ కేసులు వేయటం జరిగింది. ఆ సందర్భంగా సిసిఎస్లో కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మేము ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము.
సుమారుగా ఒక 3 నెలల నుంచి ఈ కేసులలో చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినటువంటి శైలేష్ సక్సేనా, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, శ్రీనివాస్ అండ్ ఇంకా కొంతమంది కలిసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినట్లు మా ప్రాథమిక దర్యాప్తులు తేలింది. మేము కలెక్ట్ చేసినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ ద్వారా అఫెన్సులు వీళ్ళ మీద ప్రూవ్ అయ్యాయి కనుక వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆసిఫ్ నగర్లో భోజగుట్టకు సంబంధించినటువంటి సర్వే నంబర్ 78 ఎకరాలు, సర్వే నంబర్ 194 నుంచి 299 వరకు 78 ఎకరాల చేంజ్ ఒక దొంగ పత్రాలు లేని వ్యక్తి పేరు మీద దొంగ పత్రాలు రిజిస్ట్రేషన్ సృష్టించి దీపక్ రెడ్డి అతని పేరు మీదను, ఇంకొక ఫిక్సెస్ నేమ్ మీదను, శైలేష్ సక్సేనా ఒక ఫాదర్ పైన కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్లన్నీ కూడా, అడ్రస్లన్నీ కూడా మేము చెక్ చేయడం వల్ల అవన్నీ ఫేక్ అని తేలింది. ఆ విషయంలో నిన్నటి రోజు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొందరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి దర్యాప్తు ఇంకా కాలేదు. వీళ్ళ మీద ఇంకా హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు ఉన్నట్టు మాకు తెలుస్తుంది. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఆక్రమించుకున్నారు, సొసైటీ ల్యాండా గవర్నమెంట్ ల్యాండ్ అనేది పూర్తిగా తెలిసిన తర్వాత తదుపరి అరెస్టులు కొనసాగుతాయి. ఇప్పుడు భోజగుట్టకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించిన కేసులోను, అలాగే బంజారా హిల్స్లో సర్వే నెంబర్ 102లో 3 ఎకరాల చేంజ్ ఈ దీపక్ రెడ్డి, సక్సేనా వీళ్ళందరూ కూడా అక్కడ కూడా ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అది కూడా గ్రాబింగ్ చేయడానికి ట్రై చేశారు. ఆ కేసులో కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. భోజగట్టది ఇది వీకర్ సెక్షన్కి గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి ల్యాండ్. అది దానికి జీవోలు కూడా ఉన్నాయి. ఆ జీవోలను ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు హైకోర్టులో ఒక రిట్ కూడా వేశారు. ఆ రిట్ని హైకోర్టు సస్పెండ్ చేయడం వల్ల, అంటే మిస్ రిప్రజెంటేషన్ చేసి దాన్ని వాళ్ళ భూమిగా వాళ్ళు ట్రీట్ చేస్తూ కబ్జాలోకి వెళ్ళాలని చూస్తున్నారు. దానికి సంబంధించిన ఆ సొసైటీకి సంబంధించినటువంటి ఒక మెంబర్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. షేక్పేట్లో కూడా 102/1 సర్వే నెంబర్లో అక్కడ కూడా కొంత ల్యాండ్ని ఈ 12 ఎకరాల చేంజ్ చిల్లర్ని అక్కడ కూడా ఈ సక్సేనా, శ్రీనివాస్ అండ్ అదర్ అక్యూజులు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి రిట్ వేసి దాని మీద కూడా కబ్జా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఏ కేసులో ఇంకా ఫర్దర్గా ఉన్నారనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మళ్ళీ చెప్తాను. దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆసిఫ్ నగర్లో భోజగుట్టలో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకొని టపాసులు కాల్చుకున్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇది జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ సంబంధించినటువంటి ఆసినారు 197/2, 199/1 ఇవన్నీ సంబంధించిన సర్వే నంబర్లు. ఇక్కడ జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ అతను సీలింగ్ ఎఫెక్ట్ కింద, సీలింగ్ ల్యాండ్ కింద దీన్ని వదిలేయడం జరిగింది ప్రభుత్వానికి. ప్రభుత్వపరం చేసి అతను వెళ్ళిపోయాడు.
అయితే అప్పటి నుంచి గుడిసె వాళ్ళు 84 నుంచి ఇక్కడ గుడిసెల వాళ్ళు ఉంటారనమాట. దాదాపు 1500 గుడిసెలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 బస్సులు శ్రీరామ్ నగర్, శివాజీనగర్, వివేకానంద నగర్ బస్తీ నాయకులను దీపక్ రెడ్డి చాలా దఫాలుగా పిలిచి బెదిరియడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతుంటే గన్ను తీసి పెడితేవాడు. ఆ విధంగా ఆయన అరాచకం నడిచింది. నేను ఒకసారి లాస్ట్ నాకు చెప్తే నేను వెళ్ళాను, బాబు ఇది నీకు సంబంధించిన భూమి కాదు, జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ భూమి ఇది దీంట్లో నువ్వు అనవసరంగా జోక్యం కలిగించుకున్నావు. ఒకవేళ నువ్వు గెలిస్తే ల్యాండ్ గెలిస్తే ఖాళీ చేసే సమస్య అయితే ఉండదు. నువ్వు చెప్పిన 70,000 కాదు 1,00,000 ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే అది ఎప్పుడు నువ్వు గెలవాలి, కేసు గెలిస్తే నీకే ఇస్తాం, మాకు తప్పదు కదా అప్పుడు అని చెప్పి రావడం జరిగింది. సెక్సేనా కూడా చాలా వీళ్ళకి రోడ్ వేస్తే ఇల్లు కట్టినా పోలీస్ కంప్లైంట్ చేయడము, గతంలో ఉన్న పోలీస్ అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇక్కడ ఇల్లు కట్టకూడదు, రోడ్ వేయకూడదు, వీళ్ళకి ఎలాంటి ఇమ్యూనిటీస్ కలిగకూడదు అని బెదిరించడం కూడా జరిగింది చాలాసార్లు. ఇక్కడ కనీసం మేము రెక్కాడితే డొక్కాడని పబ్లిక్ మాది. ఇక్కడ మేము రోజు కూలి చేసుకొని బతికేటోళ్ళము. ఒక్కరోజు పని చేసుకుంటే మాకు 3 రోజులు ఇంటికాడనే 4 రోజులు ఇంటికాడనే పెట్టించి. ఎందుకంటే వచ్చి మాకు బెదిరియడం, మేము వెళ్ళిపోయిన తర్వాత మా భార్య పిల్లలకి ఏమని చేస్తారేమని చెప్పి మేము పని వదులుకొని కూడా ఇంటికాడ ఉండి మాకు చాలా టార్చర్ పెట్టేశారు. ఈ దీపక్ రెడ్డి, ఈ శైలేందర్ నాథ్ వీళ్ళందరూ కలిసి చాలా అంటే చాలా టార్చర్ పెట్టి లాస్ట్కు వదిలిపెట్టుకొని వెళ్ళిపోవాలి, మా భార్య పిల్లలను దక్కుతారన్న పరిస్థితి మాకు తీసుకొచ్చారు సార్ వీళ్ళు. రాత్రిపూట వచ్చి లైట్లు బయట కొట్టడం, గుడిసెలు వీకేయడం, రాత్రిపూట వచ్చి మమ్మల్ని బయట ఎవరైనా తాగి వండుకుంటే వాళ్ళని కొట్టడం, గుడిసెలకి పిలిచి పొంచుకొచ్చి కొట్టడం, ఆడవాళ్ళని కలిగి మాటలు తిట్టడం, సెక్యూరిటీ గార్డులను పెట్టినప్పుడు. హైదరాబాద్లో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ రెడ్డి ఇటీవల జరిగిన అనంతపురం లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అక్క కొడుకు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూతురు అమితారెడ్డిని వివాహం చేసుకున్నారు. జేసీ రికమెండేషన్తో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో 2012లో జరిగిన బై ఎలక్షన్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు దీపక్ రెడ్డి. వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి హైదరాబాద్లోనే ఉంటూ తరచుగా రాయదుర్గం వెళుతూ ఉండేవారు. 2014 ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ప్రయత్నించారు దీపక్ రెడ్డి. అయితే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ఇవ్వడంతో ఒకే కుటుంబానికి చెందిన వారికి 3 టికెట్లు ఇవ్వడం కుదరదని చెప్పింది టీడీపీ హైకమాండ్. 2014లో రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులను ఎంపిక చేసింది. దీపక్ రెడ్డి 2012 ఎన్నికల్లో సమర్పించిన ఆస్తుల విలువ దాదాపుగా 6,000 కోట్లని ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. హైదరాబాద్లోనూ భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ రెడ్డి హైదరాబాద్లోనే 10th, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేశారు. అమెరికాలో MBA చేశారు. ఆ తర్వాత జేసీ కూతురును వివాహం చేసుకున్నారు. దీపక్ రెడ్డిపై రాయదుర్గంలో కూడా కేసులు నమోదయ్యాయి. 2012 బై ఎలక్షన్ సమయంలో రాయదుర్గంలో గొడవలకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో IPC 143, 147, 148, 506, 324, 149 కింద కేసులు నమోదయ్యాయి. లాయర్ నగర కార్పొరేటర్కు అలాగే దీపక్ రెడ్డి లాయర్ శైలేంద్ర సక్సేనాకు మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో ఒకసారి విందాం. तुमरा साथ दिया तो हो जाता ना, पूरे मिलके. ठीक है. अच्छा कोई हमारे लोग फिर रह गया तुम्हारे कने? आते रहते ना, बहुत आते. कौन कौन है? आते, बोलो क्या हुआ ना, बोलो. नहीं क्या जी मेरे पे कंप्लेन दे रहे करते लगता दो भाई, तो तुम्हारे साथ में हूँ. अरे आप वो गलती करके कंप्लेन नहीं दिया तो क्या करते? हाँ आप गलती करे, क्या करा ना, सो क्या क्या करे आपको नहीं मालूम. नहीं आएगा कायदू कर. नहीं वो झूठ है ना, वो उन लोग झूठ बना के रखे, वो कंप्लेन है, वो सब गलत है. वो इंक्वायरी करते मालूम होता ना, गलत है सही है. इंक्वायरी करे तो मालूम होता.
अरे काई को सता रहे अन्ना, क्या करा मैं तुम्हारा, क्या बिगाड़ा अन्ना? आप गलती नहीं है तो इंक्वायरी करने में क्या गलती है? आप कर ले लो, कोई प्रॉब्लम नहीं है, लेकिन काई को अन्ना मैं तुम्हारे साथ में छू, तुम ऐसा काई को कर रहे? कहाँ दिया ना कंप्लेंट? केटीआर साहब